నమస్తే అండి. నిన్న నైట్ చిరంజీవి గారి బర్త్డేకి సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగినాయి. ముందుగా చిరంజీవి గారికి బర్త్డే విషెస్, హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. అయితే రాత్రి ఒకడు గిలగిల గింజుకునేలా అరిచాడు. నాకు అర్థం కాల. మరి ఎందుకు అరిచినారా మీరు? అంటే చిరంజీవి గారి బర్త్డే రోజున మన సమాజానికి ఏం చేస్తాం? బేసిక్గా బ్లడ్ డొనేషన్ చేయడం, లేదంటే అన్నదానాలు చేయడం, కుదిరితే ఇంకా పాలాభిషేకాలు చేయడం, ఆయన సినిమాని రిలీజ్ చేయడం, ఇది ఆనవాయితీకి వచ్చేది. కానీ చిరంజీవి గారి బర్త్డే ఈవెంట్ని కూడా ఒక పొలిటికల్ ఈవెంట్గా మార్చి అందులో కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేసి చిరంజీవి గారిని తిట్టించడం ఏదైతే ఉందో అది నాకు నచ్చదు. నాకు చిరంజీవి గారు అంటే ఇష్టం, గౌరవం, నేను కాదనట్లేదు. కానీ పబ్లిక్గా అసలు రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఒక సభలోకి దూరి ఇలాంటి పనికింబాల కామెంట్లు ఏదైతే ఉందో ఒకసారి చూడండి మీరే. నాకే ఇరిటేట్ అయినా నేను రాత్రి చూసాను. పవన్ కళ్యాణ్ జోలికి వస్తే, చిరంజీవి జోలికి వస్తే పిచ్చి కుక్కలు. అసలు వాళ్ళ జోలికి ఎవడొచ్చినాడు? రీసెంట్గా చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్య కాలంలో నీచాతి నీచంగా మాట్లాడడం నాకు ఎక్కడ కూడా అనిపించలా. కానీ ఒక ట్రెండ్ అయితే నడిచి నేను దాని గురించి తర్వాత మాట్లాడతాను. కావాలని చెప్పేసి పుట్టినరోజున 10 మంది చేత శుభాకాంక్షలు చెప్పించుకోవాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, పెద్దోళ్ళు చిన్నోళ్ళ చేత అభినందనలు తీసుకోవాలి. అలాంటి రోజున ఫ్యాన్ వార్స్ పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు తెలియక అడుగుతా ఉన్నా. నువ్వు ఆ ఈవెంట్ ఎందుకు పెట్టారు? అభిమానులందరినీ కూడా ఒక చోటకి తీసుకొచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కొంచెం వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తే మీరు చేసిన చిల్లర పని ఏంటంటే అసలు అది పొలిటికల్ ఈవెంటా? చిరంజీవి గారు రాజకీయాలుగా యాక్టివ్గా ఉన్నారా? ఆయన చాలా సందర్భాలు చెప్పినారు, రాజకీయాల్లో నేను యాక్టివ్గా లేను, రాజకీయాలకు నేను చాలా దూరం అయిపోయానని చెప్పేసి. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున ఒక పెద్ద ఈవెంట్ పెడితే దాంట్లో ఈ మాటలు మాట్లాడినామంటే అది ఒక పొలిటికల్ ఈవెంట్. రేపొద్దు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరిగితే నువ్వు దాంట్లో మాట్లాడినావంటే అదొక ఈవెంట్. కానీ నువ్వు మెగాస్టార్ చిరంజీవి గారిది ఒక సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే దాని మూడు మొత్తాన్ని చెడగొడతా. అది ఊపు ఉత్సాహాన్ని ఇచ్చింది అనుకున్నారా? అది ప్రజల సానుభూతి ఏమైనా క్రియేట్ చేసింది అనుకుంటున్నారా? వస్తారా లిటరల్గా మనల్ని? నేను అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్పు మాట్లాడినప్పుడు తప్పు మాట్లాడాడు. మెగా డిఎస్పీ మాట్లాడినారు, మనం మాట్లాడే దానికి కౌంటర్ ఇచ్చినాం కదా. ఒక హుందాతనం అవసరం. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడడం వెనుక మాటల ఉద్దేశం ఏంటి? వాటిని పదే పదే చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటి నాకు తెలియగలుగుతా ఉన్నా. ఎంతకాలం తిట్టిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారిని, ఎంతకాలం తిట్టిస్తూ ఉంటారు చిరంజీవి గారిని? ఈ మధ్యకాలంలో చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత దోషాలు తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గినాయి? మనం రెచ్చగొట్టడం, మనం మాట్లాడలేదు కాబట్టి ఆ స్థాయిలో. మళ్ళీ రెచ్చగొట్టడు, రాత్రి నుంచి ఒకటే పోస్టులు. ఆ బూత్ పోస్టులు చూసి నాకు ఇరిటేట్ అయినా. నీలాంటి చిల్లరగాల వల్ల మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అదుపులో ఉంచుకోండి కొన్ని విషయాలు. ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి అప్పుడే రియాక్ట్ అవ్వాలి. అయిపోయిన పంచాయతీని ప్రతిరోజు తవ్వకుండా తీసి ఏం సాధిద్దామని నాకు తెలియగలుగుతా ఉన్నా. ఇంకా బుద్ధి బుర్ర పెరగదా మీకు? ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారి మేనరిజన్స్తో ఆర్జీవీ చేసినటువంటి రకరకాల సినిమాల్లో వేషాలు వేయలేదా? వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు వాడుకోలేదా? మరి వాళ్ళందరూ మీరు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారి తిట్టిన రోజు మీరు ఒకరైనా బయటకు వచ్చి మాట్లాడినాడా? చిరంజీవి గారి గురించి అడ్డమైగా మాట్లాడిన రోజు మీరు ఒకరైనా మాట్లాడినాడా? స్టేజ్ మైకి దొరికితే చాలు రెచ్చగొట్టడం, ఎదు చోటు చేత తిట్టించడం. ఏం సాధించినారంటే ఏమీ లేదు, బూతులు తప్ప. నిజం, రాత్రి నుంచి చిరాకు వచ్చింది చూసిన తర్వాత. అందరూ బూతు పోస్టులు. ఎందుకు తిట్టించుకోవాలి మనం? అయిపోయింది అది. ఆనాడు అన్నాడు పవన్ కళ్యాణ్ గారు, తొక్కాడు, అయిపోయింది. అది అక్కడితో అయిపోయింది. నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ ఈ మాట అంటే కనుక పెద్ద ఉండేది కాదు, అది రాజకీయంగా పోతుందని. చిరంజీవి గారి ఈవెంట్లో మనకెందుకు ఈ దరిద్రాలు? ఇది కరెక్ట్ కాదు. పుట్టినరోజు నాడు ఆయన తిట్టిస్తారండి. మారరా మీరు? దిక్కుమల్ల సంత అంతా కూడా నిజంగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరగలేదు, మైండ్ సెట్ ఇంకా డెవలప్ కాలా, ఇంకా పిల్ల మైండ్ సెట్లో ఉన్నారు. వాటి నుంచి బయటికి రండి. ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, మినిమం సెన్స్ లేకపోతే కనుక
ఎవడేం చేయలేడు, ఎవడ కాపాడలేడు. ఇలా నోటు మైకు దొరికింది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడితే రేపు అనే రోజు కాని రోజున అప్పుడు అల్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చెప్పండి, చెడు చెప్పండి. ఏ స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాం, ఏం ఫ్యాన్ వాష్ చేస్తున్నాం, మనం ఎవరిని రెచ్చగొడుతున్నాం మనం అక్కడికి వెళ్ళి. నిజంగా అండి, బాధతో చెప్తున్నాను. ఈరోజు చూస్తే సోషల్ మీడియాలో ఈ వీడియోలు తిప్పుతా బర్త్డే రోజు చిరంజీవి గారి సభలో ఈ విధంగా మాట్లాడిందని ఏ విధంగా బూతులు తిడుతున్నారు వాళ్ళు. ఆ పోస్ట్ కింద బూతులు చూడండి, కామెంట్లు దాదాపు 230-250 కామెంట్లు ఉన్నాయి, అన్ని బూతులు. ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు రాని ఊపించుకునేటట్టు ఉండకూడదు, అర్థం చేసుకోండి.